ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శివునిపల్లిలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ధనిక రాష్ట్రమైన తెలంగాణను పూర్వ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దివాళా తీయించారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమపై విధించిన రుణభారంతో పాటు దానిపై వడ్డీని కూడా తమ ప్రభుత్వం చెల్లించవలసి వచ్చిందని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొట్టిందని, తమ ప్రభుత్వం 7,200 కోట్ల రూపాయలని ఈ పథకం కింద ఇచ్చిందన్నారు. ఎన్ని కష్టాలున్నా మీకు ఇస్తామన్న మాట ప్రకారం సంక్షేమ పథకాలను ఈ రోజు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అభివృద్ధికి అవసరమైన నిధులను ఈ రోజు విడుదల చేస్తున్నాం. అభివృద్ధిలో భాగంగానే స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం ఇవాళ 800 కోట్ల రూపాయలు మీకు మంజూరు చేయడమే కాదు, ఈ స్టేషన్ గన్పూర్ అభివృద్ధి చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది.